హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, మనము వంకాయ ఉద్దివడ పులుసు అయితే చేస్తున్నామండి. నేను షార్ట్లో చూపించినాను కదండి. చూడండి, వంకాయ ఉద్దివడకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేసినానండి. చూడండి, నేను ఒక గ్లాసు వాటర్ గ్లాస్ కన్నా కొంచెం సగము నేను పప్పు నానబెట్టుకున్నానండి. ఓవర్ నైట్ నానబెట్టేసుకొని పొద్దున్నే ఇలా రుబ్బేసుకున్నానండి. ఈ మాత్రం లూజ్ అయితే ఉండాలి, కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ కలిపి పెట్టుకున్నా. ఇది నల్లగా ఉంటుంది కదండి, ఇది పొట్టిపప్పు. చూసారు కదండి, ఇలా కలిపేసుకున్నా. ఇలా బౌన్లో వాటర్ అయితే పెట్టుకోవాలి. మనం వడలు వేసుకున్నాం, చిట్టి వడలు వేసుకుందామండి కర్రీస్కి. నేను 4 వంకాయలు తీసుకున్నానండి. హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను. నేను ఇలా కట్ చేసుకున్నా. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. ఒక బెంగళూరు మిర్చి హాఫ్ వేసుకున్నానండి, ఎందుకంటే ఇది వేయటం వల్ల మనకి కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, 1 కప్పు టమాటా, 1 కప్పు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి తీసుకున్నా. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర 2 వేసేసినానండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చింతపండు రసము, పసుపు, ధనియాల పొడి, కారము, సాల్ట్ అండి. ఇంకా వేరే మసాలాలు అయితే ఏమేనండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడే ఫ్రెష్గా తయారు చేసినానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్లో పెట్టానండి. ఇదే కలరు, ఇదే టేస్ట్ మీకు 1 మంత్ వరకు ఉంటుంది. మీరు చూసేసేయండి. నేను సాల్ట్లో అయితే పెడతా. ఇది చూడండి, ఇప్పుడు రెడీ అయ్యి చేసేసుకుందాం మన కర్రీ. కడాయి అయితే పెట్టేసుకున్నాం కదా. ఫస్ట్ వడలు వేసుకుందామండి. వడలు ఉడకాలి కదా మనకి. ఆయిల్ పెట్టేసినాము. చూడండి, మనం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం. ఇక్కడ కర్రీకి కూడా పెట్టుకున్నాము కదా. చూడండి, ఇలా డిప్ చేసుకొని వాటర్లో చిన్నగా వేసుకోవాలండి ఉద్దివడలు. ఎందుకంటే మనం ఈ కర్రీ కదా చేస్తున్నాము. ఇలా ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కుంది కాబట్టి ఊరికే అలా కొంచెం హెయిర్ పోయేదానికి. ఏం సోడా ఉప్పు కానీ ఏం అవసరం లేదండి. ఉద్దిపిండి ఒక్కటే ఇలా మనము ఇలా ఈ కండిషన్ ఇలా వచ్చేటట్టు మనము చేసుకున్నామంటే కూరలో కాబట్టి చిన్నగా వేసుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాము. ఆల్రెడీ హీట్ ఎక్కింది కదా ఆయిల్. ఇలా వేసుకొని పెద్దగా అయితే మళ్ళీ మన కర్రీలో వేసినప్పుడు పొంగుతాయి కాబట్టి ఇలా కూడా తినొచ్చండి, మీ ఇష్టం. కొన్ని పెట్టుకోండి, కొన్ని వేసుకోండి. చాలా బాగుంటుందండి. మనము వంకాయ వట్టి చేపలు కర్రీ ఎలా చేసుకుంటున్నామో దాంట్లో ఇదొకటండి. మనకి బోరు కొట్టుకుంటా తినాలనిపిస్తుంది. మధ్యలో వడ తగులుతుంది, వంకాయ తగులుతుంది కాబట్టి బాగుంటుంది. చూసారు కదా, అన్నీ ఇలానే వేసేసుకొని జాగ్రత్త అండి. వాటర్లో చేయబెడతాం కాబట్టి మనము కొంచెము ఆయిల్ అయితే పైకి వస్తుంది. ఇలా చిన్నగా అన్నీ ఇలానే వేసేసుకుందాము. ఈ కొంచెం కుక్ అయినచ్చి ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందామండి మనము. చూడండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇక్కడ వడలు కూడా రెడీ అవుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకుందాము. ఏం మసాలాలు, కొబ్బరి ఏం అవసరం లేదండి. ఉప్పు, కారము, ధనియాల పొడి అయితే సరిపోతుంది. చూసారు కదా, కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇక్కడ మనము చూడండి ఇలా చిట్టిగా వేసుకున్నామంటే కూరలో మనకి ఉడికి ఇంకా కొంచెం పెద్దగా అయితే అవుతాయండి. చిన్నగా వేసుకోవాలి. ఎంత చిన్నగా వేసుకుంటే అంత బాగుంటాయి కూరలో. చూసారు కదా, సిమ్లో పెట్టినాము. అవి కూడా కర్రీ రెడీ అవుతుంది. కొంచెం వేగాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వడలు అయితే రెడీ అయిపోయినాయండి. మనకి ఈ కలర్ రావాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. పైన క్రంచీగా, లోపలైతే క్రిస్పీగా ఉంటాయండి. ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోతుంది. ఆనియన్స్ కలుపుకుందాము. ఇలా ఈ వడలు అయితే తీసేద్దామండి. వడలు తీసేసి వేరే అయితే వేసుకుందాము సిమ్లో పెట్టుకొని. చూసారు కదండి, ఎంత బాగా మనకి చిట్టి ఉద్ది వడలు అయితే వేసేసుకున్నామో కర్రీలోకి. చూడండి, ఇలా గల అంటున్నాయి కదా, గలగల అని అలా అనాలి. ఇంకా నెక్స్ట్ అవి కూడా వేసేద్దాము. ఈ లోపల మనం కొంచెం కర్రీ రెడీ అవుతుంది కదా, ఈ పక్కన పెట్టేసి దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారండి ఈ 2 వీక్స్లోని. నాకు అందరికీ పేరు అయితే ధన్యవాదాలండి. నాకు తెలియదు కాబట్టి ఎవరెవరనేది. చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కొత్త వీడియోలకి అయితే మీ ముందుకు వచ్చేస్తాను. నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. చూడండి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు ఇంత తక్కువ టైంలోనే అంత సపోర్ట్ చేస్తున్నారంటే అంతా మీ దయేనండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. పదే చెప్తున్నా. చూడండి, కొంచెం మనకి ఉడికింది కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు వేసేద్దాం. ఇలా ఇది కొంచెము గ్రేవీ అవుతుంది. ఇది మగ్గే లోపల మనం ఇంక వడలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తానండి. మనం చూపించలేను కదా కెమెరా పట్టుకొని. చూడండి ఫ్రెండ్స్, మిగతా వడలు కూడా వేసేసినామా, అవి ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు టమాటా, పచ్చిమిరపకాయలు, అల్లము అంతా బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము చూడండి వంకాయలు
బొంగు మిర్చి అండి, సిమ్లా మిర్చి. అదైతే వాళ్ళు ఏమంటే మనకి కొంచెము టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట, ఫ్లేవరు. చూసారు కదా, ఇలా కొంచెము మూత పెట్టి మగ్గనిద్దామండి. సాల్ట్ ఏం అవసరం లేదు. ఇలా కొంచెం మూత అయితే పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. మూత తేవాలి. చూడండి, ఇలా మూత పెట్టేద్దాం ఒక 2 నిమిషాలు. ఈ లోపల మన వడలు కూడా చూద్దాం ఫ్రెండ్స్. వంకాయలు మగ్గినాయి కదా, చూడండి ఇలా మగ్గినాయి కదా. ఇప్పుడు మనకి ఇలా ఇప్పుడు మనము ఉప్పు, కారము, ధనియాల పొడి, మీకు ఏమైనా ఎక్స్ట్రా మసాలాలు కావాలంటే ఇంకొన్ని వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు. వాటర్ అయితే ఇప్పుడే వేయాలండి, మళ్ళీ కారము మనకి అడుగు పడతాయి. ఎంత కావాలంటే అంత వేసుకోండి మీరు. సాల్ట్, కారము, మసాలాలు మీకు నచ్చిన మసాలాలు వేసుకోండి. ఇంకొక ట్రిప్ అయితే వేసినాము ఈ వడలు. చూసారు కదా, నేను ఒక గ్లాస్ వేసినానండి, ఇంకో గ్లాస్ వేయాలి. 2 గ్లాసులు వేసుకుందాము. చూడండి, ఒక గ్లాస్ వేసినాం కదా, మనకి మళ్ళీ వడలు వేస్తాం కాబట్టి పీల్చుకుంటుందండి. వడలు పులుసు కావాలి కదా, చింతపండు పులుసు ఇప్పుడే వేయకూడదండి. మీరు ఉప్పు, కారం అన్నీ చూసుకొని ఏమన్నా తక్కువ వస్తే వేసుకోండి. తెలిసిందే కదా మనకి కూరలు. ఇలా ఇవి బాగా ఉడికినాక మనకి చింతపండు రసం వేసిన తర్వాత వడలు అయితే వేయాలి. ఇవి మళ్ళీ మూత పెడతాము రండి. ఇప్పుడు వడలు చూసేద్దాం. చిట్టు వడలు మనకి ఇది పిండి ఎలా రుబ్బుకోవాలి, ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా ఎలా చేసుకోవాలి, క్రంచీగా ఎలా రావాలనేది నేను నెక్స్ట్ మీకు చూపిస్తానండి వీడియోలో. ఉద్ది వడలు ఎలా వేసుకోవాలనేది వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి నేను మీకు రుబ్బి చూపించేసిన. నెక్స్ట్ ఓన్లీ వడల కోసమే చెప్తా. ఆనియన్స్ వడలు, మామూలు వడలు ఎలా వేసుకోవాలో చూడండి. ఇవి కూడా రెడీ అయిపోయినాయి మనకి. చూసారు కదా, కంప్లీట్గా మన చిట్టు వడలు అయితే రెడీ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇవి కూడా తీసేసుకుందాం మనం. ఒక కర్రీ రెడీ అయ్యే లోపల ఇవి కూడా రెడీ అయిపోయినాయి కదా. షేప్ అని ఏం లేదండి, ఉండల్లా కూడా వేసుకోవచ్చు మీరు. ఇది ఇలా వేసుకోవటం వల్ల లోపల బాగా కుక్ అవుతుంది. చూసారు కదండి. రండి, ఎంత క్రంచీగా ఉంటాయో మీకు చూపిస్తాం. ఇలా తినండి, కొన్ని పెట్టుకోండి, కొన్ని వేసుకోండి కర్రీలో. ఏం లేదు, అన్నీ వేసుకోవాలని ఏం లేదండి. చూడండి, నేను ముందే వేసినా కదా ఈ వడ. చూసారు కదా ఎంత క్రంచీగా ఉందో. ఇంకా మనకి రండి చూపిస్తా. చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందో. ఇలా లోపల ఇలా కుక్ అవుతుంది, పైన క్రంచీగా ఉంటుందండి. చూసారు కదండి, ఇలా వడ రెడీ అయిపోయినాయి. ఇంకా మన కర్రీ కూడా చూద్దామండి. చూడండి, ఇప్పుడే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇప్పుడు వంకాయలు ఉడికినీలో ఏదో చూసుకుంటే సరిపోతుందండి. చూద్దాం, ఇలా పట్టుకుంటే మనకి ఇలా చూసారు కదా అలా ఉడికిపోవాలి వంకాయ. ఇప్పుడు మనము దీంట్లో చింతపండు రసం అయితే వేసేద్దామండి. మీకు ఎంత పులుపు కావాలంటే అంత తీసుకోండి. చూసారు కదా ఎంత పులుపు కావాలంటే అంత తీసుకోండి. ఇంకా మనము దీంట్లోనే ఇప్పుడు వడలు కూడా వేసేసి ఎన్ని కావాలంటే అన్నీ ఒక 2 నిమిషాలు ఉడికిందంటే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి, మిగతాయి పెట్టుకోండి తినేదానికి అట్నే. చూసారు కదా, నేను కొన్ని వేసి 1 2 3 4 5 ఒక 8 వేసినానండి. చూసారు కదా, నేను ఒక 7 పక్కన పెట్టేసిన. ఇలా కూడా తినేదానికి బాగుంటుంది. చూసారు కదండి, ఇంకా మనకి వంకాయ ఉద్దివడ పులుసు అండి, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి, అక్క ఇలా ఉందక్క అలా ఉందని. ఇది ఇప్పుడు మళ్ళీ మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే కర్రీ రెడీ అయిపోతాం. చూద్దామండి. 2-3 నిమిషాలు అయిపోయింది కదా. వావ్, చూడండి, ఆహా ఏమి గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. స్టవ్ అయితే ఆఫ్ చేద్దాము. ఇంక ఈరోజు రైస్ కూడా అయిపోయింది. చూడండి, ఎమ్మి వంకాయ వడ కర్రీ అయితే రెడీ అండి మనకి. ఆహా ఏమి రుచి. తాజా కూరల్లో రారాజు ఎవరంటే వంకాయ అనిందంటండి. చూడండి ఎంత బాగా ఉందో కదా. రండి, నేను బౌల్లోకి తీసి మీకు చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, వావ్, వంకాయ వడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీరతో మనము
కరివేపాకుతో గార్నిష్ చేసేసుకున్నామంటే సూపర్ అండి. వంకాయ వాడ కర్రీ అయితే రెడీ అండి. పులుసు దాన్ని మనం రైస్ కూడా పెట్టేసుకున్నాం ఈరోజు, ఎందుకంటే తొందరగా చేసేసిన నాకు ఈ కూర అంటే భలే ఇష్టం అండి. చూద్దాం ఎలా ఉందో మీకు చూపిస్తా. వావ్, చూసారు కదా వడ. ఇలా ఒక వంకాయ, దానిపైన ఇలా పులుసు వేసుకొని తిన్నారంటే బా టేస్ట్ అండి. చూసారు కదండి, వంకాయ వాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత స్మూత్గా ఉడికిపోయిందో. చూసారు కదా, చూడండి. మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ అండి.